ఓల్డ్ గోశాల వరకు, అలాగే గోపాలపట్నం పెట్రోల్ బంక్ జంక్షన్ నుంచి అడివరం జంక్షన్ వరకు, అడివరం జంక్షన్ నుంచి అనుమతి జంక్షన్ వరకు ఇవేవి కూడా మార్నింగ్ అంటే 28 మార్నింగ్ 6 నుంచి 6 AM నుంచి 29th ఈ కంప్లీట్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినంత వరకు కూడా ఏ బస్సులు కానీ ఎటువంటి పర్సనల్ వెహికల్స్ కూడా అలౌ చేయరు. ఈ రూట్స్లో ఇప్పుడు మనం చెప్పిన 3 రూట్స్లో కూడా ఏ వెహికల్స్ కూడా అలౌ చేయరు. అదే మన ప్రెస్ నోట్లో ఉంది. ఎమర్జెన్సీ వెహికల్స్ అంటే హెల్త్ ఇష్యూస్లో మెడికల్ గ్రౌండ్లో వచ్చే వెహికల్స్ మనం క్రాసింగ్ పాయింట్స్ ఉన్నాయి. అలాగే మొత్తం 22 అంబులెన్సెస్ ఉన్నాయి. 17 ప్లేసుల్లో 22 అంబులెన్సెస్ ఉన్నాయి. వాటి వరకు లేదంటే ఎవరైనా పర్సనల్గా ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా వాళ్ళు ఓన్ వెహికల్లో పర్సనల్ వెహికల్లో వచ్చినట్లయితే ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ప్రకారం ఈ క్రాసింగ్ పాయింట్స్ నుండి ఏదైనా హాస్పిటల్ షిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది మేము ప్లాన్ చేసుకున్నాం. అలాగే ఈ పార్కింగ్ ప్లేసెస్ ఇప్పుడు మనకి ఎన్ఈడి జంక్షన్ నుంచి గోపాలపట్నం పెట్రోల్ బంక్ జంక్షన్కి వచ్చినట్లయితే గోపాలపట్నం పెట్రోల్ బంక్ జంక్షన్ దగ్గర మనకి క్రాకర్స్ గ్రౌండ్ ఉంది. ఆ పెట్రోల్ బంక్ వెనకాల తర్వాత డీమార్ట్ పక్కన పార్కింగ్ ప్లేస్ ఉంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ రోడ్లో బెహర్ హాస్పిటల్ పక్కన ఓపెన్ ప్లేస్ ఉంది. అలాగే పక్కన మెడికల్ సెంటర్ ఉంది డీమార్ట్ పక్కన, ఆ పక్కన కూడా ఓపెన్ ప్లేస్ ఉంది. ఈ ఏరియాస్లో మనం అలాగే సిఎంఆర్ మ్యాంగో ఈ ఏరియాస్లో 2-వీలర్ ఆటో కార్ పార్క్స్ ఇచ్చాం. సైనేజ్ బోర్డులో కూడా పెట్టాం. తర్వాత ప్రతి మన ఈ గోపాలపట్నం జంక్షన్లో కూడా గూగుల్ కోఆర్డినేట్స్తో ఎక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంది, ఎక్కడ 2-వీలరా ఆటో కార్ అనేది ఇండికేట్ చేస్తూ సైనేజ్ బోర్డు పెట్టాం. కాబట్టి ఎన్ఏడి నుంచి వచ్చే వెహికల్ యూజర్స్ అందరూ కూడా ఈ గోపాలపట్నం బంక్ దగ్గరికి వచ్చి పార్కింగ్ పెట్టుకొని సైనేజ్ బోర్డు పెట్టాం కాబట్టి దాని ప్రకారం పార్కింగ్ పెట్టుకొని అక్కడ నుంచి కుమారి కళ్యాణ మండపం జంక్షన్ ద్వారా మన మెయిన్ గిరి ప్రదక్షిణ రూట్లో జాయిన్ కావచ్చు బై వాక్. లేదా మేము ఇలా నడవడానికి దూరం అవుతుంది, ఇక్కడ నుంచి మన తొలిపావం దూరం అవుతుంది అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గోపాలపట్నం పెట్రోల్ బంక్ జంక్షన్ నుంచి ఆర్టీసీ బస్సుల్లో డైరెక్ట్గా ఓల్డ్ గోశాల జంక్షన్ దిగొచ్చు. అక్కడ నుంచి బై వాక్ వెళ్ళచ్చు. అంటే ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్ళాలంటే కుమారి కళ్యాణ మండపం దగ్గర నుంచి నడుచుకుని వెళ్ళొచ్చు. లేదా పెట్రోల్ బంక్ జంక్షన్ నుంచి బస్సెస్లో ఆర్టీసీ బస్సెస్లో ఓల్డ్ గోశాల వరకు వెళ్ళొచ్చు. ఈ రూట్ వచ్చేవాళ్ళు. సిమిలర్లీ మనకి పెనగడ రోడ్ అవుతుంది, యాపగుంట నుంచి పెనగడ రోడ్. పెనగడ నుంచి వచ్చేవాళ్ళంటే ఇప్పుడు సభవరం కానీ అనకాపల్లి కానీ ఆ ఏరియాస్లో ఉన్న పిలిగ్రిమ్స్ డివోటీస్ ఎవరైనా కూడా పెనగడ రోడ్లో వస్తూ మీనాక్షి కన్వెన్షన్ జంక్షన్ దగ్గర కన్వెన్షన్ హాల్ ఉంది కదా, అందులో కార్ పార్కింగ్ ఇచ్చాం. డంపింగ్ యార్డ్ జంక్షన్ దగ్గర కూడా కార్ పార్కింగ్ ఇచ్చాం, ఆటో పార్కింగ్ ఇచ్చాం. చుట్టుపక్కల కూడా 2-వీలర్ పార్కింగ్స్ ఉన్నాయి. సైలెంట్ బోర్డ్స్ కూడా పెట్టాం. అటు నుంచి వచ్చే డివోటీస్ అందరూ కూడా వాళ్ళ వెహికల్స్ అన్నింటినీ కూడా డంపింగ్ యార్డు మీనాక్షి కన్వెన్షన్ ఏరియాలో పార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి వేపగుంట మీదుగా మనకి ఓల్డ్ గోశాల వరకు ఆర్టీసీ బస్సులో వెళ్ళొచ్చు. తిరిగి మళ్ళీ రిట్రీట్ అయ్యేటప్పుడు కూడా మళ్ళీ అదే రూట్లో వాళ్ళు వేపగుంట వరకు ఓల్డ్ గోశాల జంక్షన్ నుంచి బస్సెస్లో వచ్చి అక్కడ నుంచి వెహికల్స్ నుంచి వాళ్ళు వాళ్ళ డెస్టినేషన్కి రీచ్ అవ్వచ్చు. ఆ వైపు నుంచి వచ్చిన ఏరియా అంతా కూడా దీనికి ఫాలో అవ్వాలి. అలాగే మన కొత్త వలస నుంచి పెందుర్తి మీద వస్తారు, పాడేరు కానీ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళందరూ కూడా కృష్ణరాయపురం జంక్షన్ దగ్గర మనం పార్కింగ్ ప్లేస్ పెట్టాం. అంటే ఓల్డ్ ఐటీసీ గోడౌన్స్, అలాగే అక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఉంది. తర్వాత 4-5 ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా 2-వీలర్ ఆటోస్ కార్ పార్కింగ్ ఇచ్చాం. సైనేజ్ బోర్డు కూడా పెట్టాం. అక్కడ పార్కింగ్ చేసుకుని కృష్ణరాయపురం జంక్షన్ నుంచి ఆర్టీసీ బస్సెస్లో డైరెక్ట్ ఓల్డ్ గోశాల జంక్షన్ వరకు రావచ్చు. లేదా వాళ్ళు కంఫర్టబుల్ ఉంటే బై వాక్ కూడా రావచ్చు. మెయిన్లీ ఇప్పుడు మన బాజీ జంక్షన్ నుంచి పెందుర్తి జంక్షన్ వరకు ఈ నడుచుకుని వచ్చే పిలిగ్రిమ్స్ భక్తులు ఎవరో కూడా దయచేసి వాళ్ళందరూ కూడా బీఆర్టీఎస్ మిడిల్ రోడ్, మనకి సర్వీస్ రోడ్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నాయి. బీఆర్టీఎస్ మిడిల్ రోడ్ ఉంది. బీఆర్టీఎస్ మిడిల్ రోడ్ ఎక్స్క్లూజివ్లీ ఆర్టీసీ బస్సెస్ రన్ కావడం కోసం అది మనం స్టెరైల్ చేయాలి. భక్తులందరూ కూడా సహకరించి సర్వీస్ రోడ్లో నడవాలి, లేదా వాళ్ళ సొంత వాహనాన్ని సర్వీస్ రోడ్లో తీసుకురావాలి. అప్పుడు మనకి బీఆర్టీఎస్ రోడ్ అంతా కూడా క్లియర్గా ఉంటుంది. ఆర్టీసీ బస్సెస్ ఫ్రీక్వెంట్గా తిరిగితే భక్తులకి ఎవరికి అసౌకర్యంగా ఉండదు. అలాగే వేపగుంట జంక్షన్ నుంచి ఓల్డ్ గోశాల జంక్షన్ మధ్యలో మనం బీఆర్టీఎస్ రోడ్ 2 వైపులో కూడా ఐరన్ ఫెన్సింగ్తో క్లోజ్ చేసాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలామంది భక్తులు ఈ సర్వీస్ రోడ్లు 2 కూడా నిండిపోయిన తర్వాత బీఆర్టీఎస్ మిడిల్ రోడ్డుకి వచ్చారు. ఈసారి వాళ్ళందరికీ మేము రిక్వెస్ట్ చేస్తాను, ఎవరు కూడా బీఆర్టీఎస్ మిడిల్ రోడ్డు నడవకూడదు. అలా నడిచినట్లయితే ఈ బస్సెస్ తిరగడానికి ఇబ్బంది పడితే దానివల్ల ఆగిపోతాయి. ప్రజలు వాళ్ళ డెస్టినేషన్ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. అలాగే ఇటువైపు అడివరం జంక్షన్ సొంట్యం సత్తరు అంటే విజయనగరం శ్రీకాకుళం నుంచి వచ్చే ఎవరైనా కూడా వారి సొంత వాహనాలతో కానీ ఆర్టీసీ బస్సుల్లో కానీ అడివరం జంక్షన్ వరకు ఎలా చేయబడతారు. అడివరం జంక్షన్లో పార్కింగ్ ప్లేస్లు ఉన్నాయి. ఆ మ్యాంగో టోప్స్, అడివరం గ్రౌండ్, హరిహరనందన్ ఓపెన్ ప్లేస్ ఇవన్నీ ఉన్నాయి. ఆ ప్లేసెస్లో పార్కింగ్ చేసుకొని అడివరం జంక్షన్ నుంచి తొలిపావంచ వరకు బై వాక్ హరిహరనందన నగర్ కోనేరు వైపు నుంచి ఆ రోడ్ అంతా ఉంది. ఆ రోడ్లో వచ్చి కలసం జంక్షన్ నుంచి తొలిపావంచ జాయిన్ అవుతారు. మళ్ళీ రిట్రీట్ సేమ్ ఇదే విధంగా వాళ్ళు గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యాక మళ్ళీ వాళ్ళు అదే రూట్లో అడివరం జంక్షన్ నుంచి వాళ్ళు వెహికల్స్ ద్వారా వాళ్ళు డెస్టినేషన్ వెళ్తారు. ఆర్టీసీ బస్సెస్ మనకి అడివరం జంక్షన్లో విజయనగరం వైపు వెళ్ళే బస్సెస్ అన్నీ కూడా అడివరం జంక్షన్ నుంచి ఆపరేట్ చేయబడతాయి. ఓల్డ్ గోశాల నుంచి కొత్త వలస వైపు కానీ ఓల్డ్ గోశాల నుంచి వేపగుంట మీదుగా ఎన్ఏడి నుంచి మన సిటీ అంతా కూడా 2-వీలర్స్ ఆర్టీసీ బస్సెస్ అన్నీ కూడా రన్ అవుతాయి. కాబట్టి భక్తులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ రూట్స్లో ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్నాయి కాబట్టి
ఆర్టీసీ బస్సెస్ కానీ హెవీ వెహికల్స్ అన్నీ కూడా సరిపల్లి ఫ్లైఓవర్ నుంచి మన పెందుర్తి జంక్షన్ దాటిన తర్వాత సరిపల్లి ఫ్లైఓవర్ కొత్త వలస నుంచి భారీ వాహనాలకు అంటే వ్యాన్స్ నుంచి ఆర్టీసీ బస్సెస్ హెవీ వెహికల్స్ గూడ్స్ వెహికల్స్ కానీ కంటైనర్స్ కానీ లారీస్ కానీ ఏవి కూడా ఖచ్చితంగా అనుమతించబడదు. ఎప్పటి నుంచి 28వ తేదీ మార్నింగ్ 6 గంటల నుంచి 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మనం ఈ గిరి ప్రదర్శన కంప్లీట్ అవుతుందని భావిస్తున్నాం. ఆ టైం వరకు కూడా హెవీ వెహికల్స్ సరిపల్లి ఫ్లైఓవర్ నుంచి మన పెందుర్తి వైపు వేపకొండ వైపు అనుమతించబడదు. కాబట్టి వాళ్ళందరూ కూడా సరిపల్లి దగ్గర రైట్కి తీసుకుంటే అనకాపల్లి హైవేకి, లెఫ్ట్కి తీసుకున్నట్లయితే అనంతపురం హైవేకి వెళ్తారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దీన్ని ఫాలో అయినట్లయితే అక్కడ నుంచి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి, లేదంటే ముందే ఆల్టర్నేట్ రూట్ ప్లాన్ చేసుకోవాలి. అంటే గిరి ప్రదక్షిణ స్పెషల్ బస్సెస్ అన్నీ కూడా సరిపల్లి ఫ్లైఓవర్ నుంచి మనకి ఓల్డ్ బస్సుల వరకు ఎలా అవుతాయి. అదర్ దైన బస్సెస్ ఆర్టీసీ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అటు నుంచి మనకి సరిపల్లి ఫ్లైఓవర్ అంటే పైనుంచి కానీ సర్వీస్ రోడ్లో కానీ అసకపల్లి, తర్వాత దువ్వాడ రైల్వే స్టేషను, కోర్మనపాలెం, గాజువాక, శీలానగర్ రైట్ తీసుకొని మన సిటీలో కోర్ట్ రోడ్లో సిటీలోకి వెళ్తాయి. సేమ్ సిమిలియర్లీ విజయనగరం వైపు శ్రీకాకుళం వైపు వెళ్ళాలనుకునే వాళ్ళు శీలానగర్ కోర్ట్ రోడ్డు, శీలానగర్ జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకొని గాజువాక, కోర్మనపాలెం, దువ్వాడ రైల్వే స్టేషన్ రోడ్డు, తర్వాత అసకపల్లి నుంచి ఇరువాడ అని ఒక జస్ట్ చాలా తక్కువ డిస్టెన్స్లో హైవేకి జాయిన్ అవ్వచ్చు. హైవేకి జాయిన్ అయితే వాళ్ళందరూ కూడా ఆనందపురం వయ విజయనగరం శ్రీకాకుళం వెళ్ళచ్చు. అంటే ఆ రూట్ డైవర్షన్ ఉపయోగించుకోవాలి. ఇక్కడ ట్రాఫిక్ కంజెషన్ లేకుండా ఇబ్బందులు ఉండకూడదంటే ఆ రూట్ను ఉపయోగించుకోవాలి. ఖచ్చితంగా హెవీ వెహికల్స్ ఏవి కూడా ఆ రూట్ను ఉపయోగించాలి. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అదే రూట్. ఇప్పుడు చిన్న వెహికల్స్ కానీ, కార్లు కానీ, 2 వీలర్స్ కానీ, ఆటోస్ ఇవన్నీ కూడా వెళ్ళేటప్పుడు అంటే మనం ఆనందపురం కానీ, కొత్త వలస కానీ, శ్రీకాకుళం విజయనగరం వెళ్ళాలనుకుంటే సిటీ నుంచి శీలానగర్ జంక్షన్ దగ్గర అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి గవరజగ్గైపాలెం, నరవ, అమృతాపురం, అక్కడ నుంచి హైవేకి జాయిన్ అవ్వచ్చు. ఫ్లైఓవర్ జాయిన్ అవ్వాలంటే పిఎస్ఎల్ జంక్షన్ దగ్గర జాయిన్ అవ్వాలి. అనంతపురం శ్రీకాకుళం వెళ్ళిపోతారు. లేదు కొత్త వలస వెళ్ళాలనుకుంటే సర్వీస్ రోడ్లోనే వెళ్ళాలి. అమృతాపురం జంక్షన్ నుంచి సర్వీస్ రోడ్లోనే వెళ్తూ రాంపురం దగ్గర రైట్కి తీసుకుంటే పెందుర్తి జంక్షన్కి వస్తారు. పెందుర్తి జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే కొత్త వలస వెళ్తారు. లేదా కంటిన్యూగా హైవే మీద వెళ్ళినట్లయితే పిఎస్ఎల్ జంక్షన్ దగ్గర మళ్ళీ టర్న్ కావచ్చు. ఇది హెవీ వెహికల్స్కి, చిన్న వెహికల్స్కి డైవర్షన్ రూట్స్. ఈ 2 రూట్లు ఉపయోగించుకుంటే ఎవరు కూడా అంటే అదర్ దాన్ గిరి ప్రదక్షిణ డివోటీస్ వాళ్ళ వాహనాలు, పర్సనల్ వెహికల్స్ అన్ని కూడా ఈ 2 డైవర్షన్ రూట్స్ మనం ఉపయోగించుకుంటే ఈ ట్రాఫిక్ కంజెషన్లో కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.